హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. ఇది ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అనమాట. వెడ్నెస్డే ఇంకా థర్స్డే రోజు. సో వెడ్నెస్డే వచ్చేసి ఈవినింగ్ 5:30, 6 ఆ మధ్యలో అవుతుందన్నమాట ఇప్పుడు టైము. సో నేనైతే కూరల కోసమని బయలుదేరుతున్నాను. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారనమాట. సో ఇద్దరం కలిసి సంత అనేది ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ కలుస్తాము. సో అక్కడ కూరగాయలు అవన్నీ తీసేసుకుని ఇద్దరం కలిసి రిటర్న్ అయిపోయాము. లక్కీ ట్యూషన్కి వెళ్ళింది. సో తను వచ్చేసరికి 8:15 అలా అవుతుంది. ఈసారి అయితే ఎక్కువగా ఆకుకూరలు తీసుకున్నాను, ఎందుకంటే ప్రతి మీల్లో కూడా ఆకుకూరలు యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కూరగాయలు అయితే భయంకరమైన రేటు ఉన్నాయండి. నిజంగా చాలా రేట్లు ఉన్నాయి. అన్నీ 80 అలా ఉన్నాయన్నమాట. అంతకు మించి తక్కువ అసలు తగ్గడం లేదు. అంతకుముందు అయితే 50 అలా ఉండేది కిలో, ఇప్పుడైతే 80. సో ఈ రేట్లో అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఫ్లిప్కార్ట్, విజేతలో అయితే కొంచెం బయటతో పోలిస్తే రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అవి. కాకపోతే ఆకుకూరలు అవన్నీ ఎక్కువ దొరకవు కాబట్టి బయట సంతలోకి వెళ్ళి తీసుకొస్తాము. ఎవ్రీ వీక్ ఇక్కడ సంత జరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. ఇంకా 1 వీక్కి కావాల్సిన పువ్వులు కూడా అక్కడే తీసుకొస్తాము. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే థర్స్డే రోజు మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైము 8 అలా అవుతుంది. లక్కీ స్కూల్కి వెళ్ళిపోయింది. తనకి బాక్స్ ఇచ్చేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు కాబట్టి మా వారు ఇంట్లో ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఫీవర్ అయితే తగ్గింది కానీ థ్రోట్ పెయిన్ ఇంకా అలాగే ఉందన్నమాట. కొంచెం చికాగ్గానే ఉంది. సో అప్పటికే 2-3 డేస్ నుంచి కషాయాలు అవన్నీ తాగుతున్నాను. చాలా బోర్ కొట్టింది. ఇవాళ మా వారు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి కాఫీ తాగుదామని అనుకున్నాను. ఇంకా ఈ 10 minutes to 15 minutes ఏదైతే ఉందో కాఫీ టైము, అది చాలా మంచి క్వాలిటీ టైం అనమాట. మా గురించి మేము కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి వీలైతే దొరుకుతుంది. ప్రతి కపుల్ కూడా ఒక 10 minutes అయినా రోజు మొత్తంలో క్వాలిటీ టైం అనేది గడపాలి. అంటే మన గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఆఫీస్ విషయాలు కానీ అటువైపు వేరే వాళ్ళ విషయాలు కానీ ఏమీ రాకూడదు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మాత్రమే పర్సనల్గా మాట్లాడుకోవాలన్నమాట. సో ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అవి ఉంటే చేసేసుకుని నిత్య పూజ అయితే చేసుకున్నాను. ఇలా దీపం పెట్టుకుని పూజ చేసుకున్న రోజు చాలా ప్లెజెంట్గా, పాజిటివ్గా అనిపిస్తుంది. నిజంగా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. నిత్య పూజ అంటే దీపం పెట్టి ధూపదీప నైవేద్యాలు అంతేనండి. నాకు వచ్చిన శ్లోకాలు, స్తోత్రాలు అవి చదువుకుంటాను. వేరే పెద్దగా ఏమీ ఉండదు. ఓన్లీ ఫ్రైడే మాత్రమే అమ్మవారికి కుంకుమ పూజ ఉంటుంది. పెద్దగా ఇంకా వేరే పూజలు ఏమీ చేయను. షోడశోపచార పూజ వీలుంటే చేస్తాను, లేదు అంటే పంచోపచార పూజ అయితే చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కొంచెం క్యారెట్ కర్రీ ఇంకా సాంబార్ చేశాను అనమాట. సో అది ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. నాకైతే ఏమి తినబుద్ధి కావడం లేదు. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు కూడా కొంచెం అలాగే ఉంటుందేమో. కొంచెం గొంతంతా కూడా డిస్టర్బ్గా ఉంది. సో లంచ్ చేసేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత 3:15 అలా అవుతుంది టైము. లక్కీ స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. 4:30కి తను వస్తుంది. ఇంకా ముందు రోజు ఫ్రూట్స్ అవి కొన్ని తీసుకొచ్చాను. సపోటా, బనానా, ఇంకా ఆరెంజ్ అవి తీసుకొచ్చాను. సో ఇవాళ సపోటా జ్యూస్ చేద్దాం తనకి అని అనుకుంటున్నాను. సపోటా అలా మామూలుగా కూడా తినొచ్చు, తను తింటుంది ఇంట్రెస్ట్గానే. కాకపోతే ఇవి కొంచెం చప్పగా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగున్నాయి కానీ స్వీట్గా లేవు. సో అందుకు నేనేమనుకున్నా అంటే కొంచెం షుగర్ యాడ్ చేసి, మంచిది కాదు బట్ ఒక స్పూన్ అలాగా, లేదు అంటే హనీ యాడ్ చేసి కొంచెం జ్యూస్లా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అలాగే ఏ ఫ్రూట్స్ తీసుకొచ్చినా, వెజిటబుల్స్ తీసుకొచ్చినా, ఆకుకూరలు అయినా సరే ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు వాటర్లో కొంచెం సోక్ చేసి అందులో కొంచెం ఉప్పు వేస్తాను.
ఎందుకు అంటే ఆ ఉప్పు వేయడం వల్ల దాంట్లో పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నా, అలాగే పురుగులు దాని తాలూకా గుడ్లు అవి ఉంటాయి కదా, ఆకుకూరలకైతే బగ్స్ అవి ఉంటాయి. సో వాటి ఎఫెక్ట్ ఏమి ఉండకూడదని చెప్పి ఒక 15 మినిట్స్ పాటు అలా సాల్ట్ వేసి ఉంచుతాను. ఇంకా ఈ తొక్కనైతే పీల్ చేస్తున్నాను. పీల్ చేసేసి మొత్తం కలిపి జ్యూసర్లో వేస్తాను. పాలు కొంచెం యాడ్ చేసి అందులో కొంచెం హనీ యాడ్ చేశాను. అయితే ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే పాలు యాడ్ చేశాను, ఓకే బాగానే ఉంది, కాకపోతే మీగడ పాలు యాడ్ చేశాను అనమాట. లక్కీ మీగడ అస్సలు లోపలికి వెళ్ళనివ్వదు, మిల్క్ స్కిన్ అని చెప్పేసి అంటుంది. చిన్నప్పుడు మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం మీగడ. మా ఇంట్లో మా ముగ్గురికి చాలా ఇష్టం. బట్ వాళ్ళ డాడీకి లక్కీకి ఆ మీగడ అంటే అస్సలు నచ్చదనమాట. నాకు పాలు నచ్చవు తాగడం కానీ అదే పాలన్నం. చిన్నప్పుడు మా అమ్మగారు మా అన్నయ్యకి ఎక్కువ పాలన్నం అవి ఇచ్చేవారు అనమాట కలిపేసి. బట్ నేను ఎప్పుడు తినేదాన్ని కాదు, నాకు అస్సలు నచ్చేది కాదు. పాలు కూడా తాగేదాన్ని కాదు, కానీ మీగడ మాత్రం అప్పుడప్పుడు తింటాను. సో లక్కీ అయితే అసలు మీగడ తిందనమాట. అందులోకి కొంచెం పాలు తక్కువగా ఉన్నాయి ఇవాళ. సో అందుకు నేను మీగడతో పాటు మంచిగా ఉంది కదా అని చెప్పి పాలైతే యాడ్ చేశాను. బట్ దానికి మిక్సీ పట్టినప్పుడు మొత్తం తొలకలేం లేకుండా మెత్తగానే గ్రైండ్ అయిపోయింది. కాకపోతే కొంచెం వైట్గా ఉండడం వలన అంత నచ్చుకోలేదు అది. అయితే మొత్తానికి నేను బలవంతం పెట్టి ఎలాగోలా తాగిచ్చాను అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఈ మధ్యన బాగా ఎనిమిక్ అయిపోతుంది, అది కొంచెం కేర్ తీసుకుందామని ఇలా ఏదో ఒకటి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో పాలు కొంచెం హనీ కూడా యాడ్ చేశాను. హనీ కూడా మనకి రియల్గా ఉంటుందా అంటే ఏమో తెలీదు, కాకపోతే పంచదార కన్నా కొంచెం బెటర్ కదా అని చెప్పి హనీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా తను నచ్చుకుంటుంది కదా అని చెప్పి హర్షీ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్, సో దాన్ని అయితే గ్లాస్కి కోట్లా వేస్తున్నాను. ఇలా కోట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే మనకి అది కొంచెం థిక్గా అయ్యి జ్యూస్ వేయగానే ఇంకొంచెం బ్రైట్గా బాగా కనపడుతుంది. కానీ అంత టైం లేదు. సో ఇందులోనే కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసి ఆ తర్వాత జ్యూస్ వేసేసి కొంచెం నట్స్ అవి వేసి దాని మీద కొంచెం మళ్ళీ ఈ చాక్లెట్ సిరప్ అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టింది మంచిది కాదు, అంటే కొంచెం బాగా అంటే జలుబు అవి చేస్తాయి, గొంతు నొప్పులు వస్తాయి కదా. కానీ కొంచెం బాగా చల్లగా ఉందనుకోండి అది ఇష్టపడి తాగుతుంది అనమాట. అందుకని చెప్పి ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కోట్ చేసిన గ్లాసు దానికి, ఇంకో గ్లాస్ వచ్చేసి మా వారికి. నాకు సపోటా జ్యూస్ కన్నా కూడా సపోటా ఒట్టిగా తినడమే ఇష్టం. ఈ సపోటాలు ఇవన్నీ ఇప్పుడైతే కొనుక్కుంటున్నాం, కానీ చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు కనమెట్లో, అంటే పోస్పేట దగ్గర కనమెట్ అనమాట, విజయనగరం జిల్లా. సో అక్కడైతే మాకు అన్ని పంటలు పండేవి. సపోటా కూడా చెట్టు ఉండేది, ప్రతి సమ్మర్లోని మంచిగా కాసేవన్నమాట. అక్కడి నుంచి మా రిలేటివ్స్ కూడా తీసుకెళ్ళేవారు. చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. సో లక్కీకి అదే చెప్తున్నాను ఈ జ్యూస్ ఇచ్చేటప్పుడు. చిన్నప్పుడు మేము ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు మీకు ఇవేంటో కూడా తెలియవు అని చెప్పి. అలాగే చిలక కొట్టిన జామ పళ్ళు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో అవి కూడా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే చిలక కొట్టిన జామ పండు తిన్నా కూడా ఏవో రోగాలు వస్తున్నాయని అంటున్నారు. సో ఇంకా ఇది నైట్ అనమాట, ఇప్పుడు 7 o'clock అలా అవుతుంది. రేపటి కోసం దోసపిండి నానపెడదామని అనుకున్నాను. అంటే మేము కొంచెం లేట్గా పడుకుంటాం, 11 o'clockకి అలాగా. సో ఒక 2-3 అవర్స్లో ఇది చక్కగా నానిపోతుంది కదా అని చెప్పి నేనేమో అప్పటికప్పుడు అనుకుని నానపెట్టాను. ఇక్కడ ఒక గ్లాసు మినపప్పు, అలాగే 2.5 గ్లాసులు బియ్యం, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి కొర్రలు, కొంచెం మెంతులు, ఇంకా శనగపప్పు వేశాను. దీంతోపాటు మనం సాబుదానా ఇంకా అటుకులు కూడా యాడ్ చేయొచ్చు, కాకపోతే ఇంట్లో ప్రజెంట్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే యాడ్ చేస్తున్నాను. సో ఉన్న దాంట్లో ఏదో కొంచెం హెల్దీ అనమాట, అంతే. ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకోవాలి, 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగేసుకున్నాక కొంచెం వాటర్ అది వేసి బాగా నానపెట్టుకోవాలి.
3 అవర్స్కి చక్కగా నానిపోయింది. ఆ తర్వాత గ్రైండర్కి వేసేసాను. నాకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ గ్రైండర్లో వేస్తేనే ఇష్టం. మిక్సీలో వేస్తే నాకు ఎందుకో నచ్చదు. ఇడ్లీ అయితే గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. చాలామంది మిక్సీలోనే వేస్తారు, కానీ నాకు నచ్చదు. గ్రైండర్లో వేస్తేనే బాగుంది అనిపిస్తుంది. కొంచెం ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు. అలాగే దోశ పిండి ఇవన్నీ కూడా కొంచెం ఒదుగు వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి నాకు ఇవాళ ఇంకేం తినాలనిపించలేదండి. మార్నింగ్ కూడా నాకేం తినబుద్ధి కాలేదు. క్యారెట్ రైస్ కానీ క్యారెట్ కర్రీ కానీ సాంబార్ కానీ ఏం తినాలనిపించలేదు. సో అందుకు నాకు కొంచెం గొంతు అది నొప్పిగా ఉంది కదా, అందుకు కొంచెం పుల్లగా ఏమైనా కావాలి అని అన్నా అనమాట. నిమ్మకాయ ఊరగాయ ఉండేది, బట్ ఇప్పుడు లేదు. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు అది బాగా పనిచేస్తుంది. కాకపోతే అది లేదు కాబట్టి ఇన్స్టెంట్గా ఇది చేసుకోవచ్చు. ఈ రెసిపీని అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇది మా వారు చేస్తున్నారు. నేనేమి తినలేదు కదా, అందుకు పాపం కన్సర్న్తో వచ్చి ఆయన చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక 4-5 నిమ్మకాయలు తీసుకుని చక్కగా కడిగేసి రసం తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. దానికి ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ, ఈ 3 కలిపి బాగా వేగిపోయిన తర్వాత పోపు అంతా చిటపటలాడాక అందులో కారం వేసుకోవాలి, ఎండుకారం. ఇది అత్తయ్య గారి రెసిపీ అనమాట. ఎప్పుడైనా సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, జలుబు చేసినా, లేదు ఏదైనా టూర్లు అవి వెళ్తాం కదా, బయటికి వెళ్ళి ఒక 3-4 డేస్ బయట ఫుడ్ తిని వచ్చిన వెంటనే మా మావయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే ఇది చేస్తారనమాట. ఈ రెసిపీ ఫస్ట్ ముద్దతో తినాలి. వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీన్ని నిమ్మకాయ కారం అంటారు, ఇన్స్టెంట్ ఇది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నోటికైతే హితవుగా ఉంటుంది. నిజంగా నాకు 3-4 డేస్ నుంచి గొంతు పోయింది కదా, ఇది తిన్నాక ఆహా అనిపించింది నిజంగా. నాకు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఫేవరెట్గా అలా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మా వారు అన్నారు, ఎలా చేయాలో నాకు చెప్పు, నేను చేసి పెడతాలే అన్నారు. సో ఎవరైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు అలా చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఒకటి కాకపోతే ఇంకో ముద్దైనా నోట్లోకి వెళ్తుంది. కొంచెం హ్యాపీ అనమాట. అమ్మని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది. అమ్మని అయితే నేను ఇలాంటి టైంలో బాగా మిస్ అవుతాను. అమ్మ ఉంటే చక్కగా బాగా చూసుకుంటుంది కదా మనకి ప్రతి విషయంలో. అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళందరూ బాగా చూసుకుంటారు, కానీ అమ్మ ప్రతిసారి నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఇవాళ కూడా మా అమ్మగారు గుర్తొచ్చారు. నాకు జ్వరం వచ్చినప్పుడు చాలా బాగా చూసుకునేది మా అమ్మ దగ్గరుండి. అమ్మ అంటే అమ్మే, ఇంకా అమ్మకి ఇంకెవరు సాటి ఉండరు. సో చాగంటి గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అనమాట నాకు. అమ్మగా నిలబడగలిగే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో, కానీ అమ్మ ఇంకెవరు ఉండరు అని చెప్పి. సో మా అమ్మని మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ అమ్మ. ఇంకా ఇక్కడ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే నిమ్మరసం వేసుకుని బాగా లాగించేసాను. అలాగే ఫస్ట్ అన్నం మనం కంచంలో పెట్టేటప్పుడు ఉట్టి అన్నం పెట్టకూడదు అనమాట. ఫస్ట్ కూర కానీ, పచ్చడి కానీ, పప్పు కానీ ఏదో ఒకటి వేసాక రైస్ వడ్డించాలి. ఇంకా ఇక్కడైతే 10:30 అలా అవుతుంది. పిండి అంతా చక్కగా నానిపోయింది కాబట్టి దాన్ని గ్రైండర్లో వేస్తున్నాను. ఇది రేపు మార్నింగ్కి లక్కీకి దోశ బ్యాటర్కి పనికొస్తుందని, అదే దోశ వేయడానికి పనికొస్తుందని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా కలిపేసి మూత పెట్టేస్తే రేపటికి చక్కగా పులిసిపోతుంది. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఈ దోశలు చప్పగా ఉన్నాయంటే మా ఇంట్లో ఎవ్వరు తిన్నారనమాట. కొంచెం పుల్లగానే ఉండాలి. అలాగే లక్కీకి వేసేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసిస్తాను. ఇవాళ అయితే పెద్దగా ఏం పనులు ఏం చేయలేదు నేను, ఎందుకంటే కొంచెం బాగా నీరసంగా అనిపించింది. సో చూసారా వెనకాతల మెస్ అంతా ఎలా ఉందో. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.